ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత రక్షణ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రక్షణ బడ్జెట్ ను గణనీయంగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన ఆయుధాలు, మందుగుండు సామగ్రి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సేకరణ కోసం రక్షణ రంగానికి అదనంగా 50,000 కోట్లు కేటాయించే ప్రతిపాదన సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ అదనపు కేటాయింపులకు సంబంధించిన బిల్లులను పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టి ఆమోదం పొందే అవకాశాలున్నాయని సమాచారం. ఈ అదనపు నిధులతో సాయుధ బలగాల అవసరాలు తీర్చడం, కీలకమైన కొనుగోళ్లు చేపట్టడం, పరిశోధన, అభివృద్ది రంగాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని తెలుస్తుంది. గత 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రక్షణ బడ్జెట్ దాదాపు 3 రెట్లు పెరిగింది. 2014-15లో 2.29 లక్షల కోట్లుగా ఉన్న రక్షణ బడ్జెట్ ఈ ఏడాది రికార్డు స్థాయిలో 6.81 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.53% అధికం కావడం గమనార్హం. ప్రస్తుత కేటాయింపులు మొత్తం కేంద్ర బడ్జెట్లో 13.45% వాటాను కలిగి ఉన్నాయి. ఇదే విషయానికి సంబంధించి మనతో స్పందించడానికి జీవి సత్యనారాయణ గారు, మార్కెట్ ఎక్స్పర్ట్ అండ్ విశ్లేషకులు మనతో అందుబాటులోకి వచ్చారు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సత్యనారాయణ గారు, ఒక్కసారిగా రక్షణ బడ్జెట్ ను పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఏం చెప్తారు రక్షణ బడ్జెట్ ను పెంచడానికి సంబంధించి? 50,000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఎప్పుడైనా గానీ అంతకుముందు గతంలో ఒకసారి చైనా వాళ్ళు మన భూభాగంలోకి రాగానే కేబినెట్ అప్రూవల్ చేయటం 37,000 కోట్లు ఇమీడియట్ గా శాంక్షన్ చేయటం ఆ రోజుల్లో. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత, పెహల్గాం తర్వాత ఈ పాకిస్తాన్ వాళ్ళు కోసమని ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ అంటే 50,000 కోట్లని బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైతుంది అంటే మనకి ఏవైతే ఉన్నాయో రక్షణకి సంబంధించినటువంటి ఇవన్నీ కొనడానికి అనుకోండి, దాంట్లో ఏవైతే అంటే ఇంకా అడ్వాన్స్ అన్నమాట, దానికి సంబంధించినటువంటి మిసైల్స్ కానీ, దానికి సంబంధించిన సైనికుల్ని కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో ఏమైతుందంటే ఈ రక్షణ శాఖకి 7 లక్షల కోట్లు దాటుతుంది అనేది అనమాట. అయితే బడ్జెట్ లో 25-26 బడ్జెట్ లో 6.22 లక్షల కోట్ల నుంచి 6.81, అప్పటికే మీరు అన్నట్టు 9.2% పెరగడం జరిగింది. ఇప్పుడు ఈ న్యూస్ కంటే కూడా మార్కెట్లు ఆల్రెడీ ఇవి పెరగడం జరిగింది. ఏది పాకిస్తాన్ ఎప్పుడైతే పెహల్గాం గొడవ అయిందో అక్కడి నుంచే డిఫెన్స్ కి సంబంధించిన షేర్లన్నీ పెరగడం జరిగింది. ఈ వార్తతోటి ఇంకా పెరగడం జరిగింది. ఏది 50,000 కోట్లు ప్రస్తుతం ఏదైతే మంత్రిత్వ శాఖ కేటాయించడం ఉందో, అయితే ఇది మొత్తం బడ్జెట్ లో 13% అనమాట. ఇది ఒక్క ఓన్లీ డిఫెన్స్ కే. మిగిలిన అన్ని కలిపితే 87%. అవి అన్ని కూడా 180 శాఖలు అనమాట. 180 శాఖల్లో ఈ ఒక్క శాఖకే 13% బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఈ ఒక్క రోజే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ పాకిస్తాన్ బోర్డర్ లో అంటే ఏదైతే ఉద్రిక్తత ఉందో దీంతో బడ్జెట్ కేటాయింపులు జరగడం జరిగింది. ఇది అన్నమాట. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తర్వాత మన సాయుధ సంపత్తిని కొనడానికి ఇతర దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి కదా. ఇదంతా కూడా శుభ పరిణామం అనుకోవచ్చా? ఓ పక్క కొనుగోళ్లు భారత్ నుంచి కూడా పెరుగుతూ ఉండడం, మనం రక్షణ బడ్జెట్ పెంచుకోవడం, ఇదంతా కూడా శుభ పరిమాణం అని కాదు, మన రక్షణ శాఖ అంటే పటిష్టం అవుతుందని. ఇప్పుడు వరల్డ్ మొత్తం అన్ని ఛానల్స్ కూడా అంటే 2-3 డేస్ నుంచి ఎప్పుడైతే మంది క్లియర్ అయిపోయిందో, అంటే చర్చలకు వస్తున్నామని, యుద్ధం ఎప్పుడైతే ఆపేసినామో వరల్డ్ లోనే, అంటే ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ వారు స్టార్ట్ అయింది, నడుస్తూనే ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ గాజా వారు నడుస్తూనే ఉంది. కానీ మనం ఎప్పుడైతే వారు స్టార్ట్ చేసినామో మనం వెంబడే చర్చలకు రావడం జరిగింది. అంటే వాళ్ళు చేతులెత్తేసారు అనమాట పాకిస్తాన్ వాళ్ళు. అయితే ఇప్పుడు ఇవన్నీ కేటాయింపుల వల్ల ఏమైతుందంటే ఇంకా ఎవరు కూడా మన దేశానికి అంటే మన రక్షణ శాఖ ఎంత పటిష్టంగా ఉంది అనేది ప్రపంచ వ్యాప్తంగా తెలుస్తుంది. రెండోది ఈ మిసైల్స్ కానీ, అంటే ఉదాహరణ బీడిఎల్ కానీ, మిధాని కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనమే ఇంకా వేరే దేశాలకి జాబ్ వర్క్ చేసిస్తాం అనమాట. అంటే
ఉదాహరణకి ఇప్పుడు సోలార్ ఉంది, మొన్న బ్రహ్మోస్ ఉంది, అది సోలార్ ఇండస్ట్రీస్ అని ఒక కంపెనీ తయారు చేసింది, అది ఇండియా కంపెనీ. అంతకుముందు ఏవైతే మనం ఈ మిసైల్స్ కానీ అవన్నీ కూడా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవటం వలన అంతగా లేకుండే, ఇవన్నీ కూడా మన దేశంలో మన వాళ్ళు తయారు చేసినాయి. కాబట్టి ఈసారికి అంటే ఇప్పుడు తెలిసిపోయింది మన వాళ్ళు ఎంత అటువంటి మిసైల్స్ తయారు చేస్తారు. మనమే ఇప్పుడు వరల్డ్ లో ఏదైతుందో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం, మన రక్షణ శాఖ ఎంత పటిష్టంగా ఉంది అనేది ఉంటుంది. ఇప్పటి నుంచి ఏదైనా సరే అంటే ఏదైతే ఎటువంటి దాన్నైనా మనం అడ్డుకోగలం అనేది అంటే రక్షణ శాఖ అనమాట. అది మీరు ప్రస్తావించినట్టు ఇప్పటి వరకు కూడా మనం ఇతర దేశాల మీద ఆయుధాలకు ఎక్కువగా ఆధారపడిన పరిస్థితి, ఇప్పటికీ కొంత ఆధారపడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ కొంత ఈ రకంగా బడ్జెట్ పెంచుకుంటూ పోతూ ఉండడం, ఇప్పుడు ఇచ్చినట్టు 50,000 కోట్లను ఇస్తూ ఉండడం, దీని ద్వారా మనం కూడా సొంతంగా ఆయుధ సంపత్తిని సమృద్ధి చేసుకోవడం, ఇదంతా కూడా ఇక మీద మరింత ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? అవును, మరి ఇప్పుడు రక్షణ శాఖకి పటిష్టం అవుతుంది కదా మన శాఖ. పటిష్టం అయితే ఇప్పుడు తర్వాత గ్యాప్ వరకు మనమే అంటే వేరే దేశాలకి మనమే ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు టర్కిష్ వాళ్ళకి ఇచ్చిర్రు అనేది ఒక వార్త వచ్చింది, మళ్ళీ అవి పని చేయట్లేదు అనేది కూడా వచ్చింది. దాంతో పాటు ఇప్పుడు మన ఎంత వాల్యూ అంటే మనం ఎంత బాగా పనిచేస్తున్నాయి అనేది తెలిసిపోయింది కదా. దాంతో కొంచెం ఎట్లయినా ఉంటుంది కానీ కాబట్టి బడ్జెట్ కేటాయింపులు మిగతా వాటి కంటే కూడా మిగతా శాఖల కంటే ఈ శాఖ ఎక్కువ అయ్యేటప్పటికి అంటే రక్షణ శాఖ ఎక్కువ అమౌంట్ కేటాయించడం వలన ఇక కొంచెం ఆలోచించాలి, అంటే ఎకానమీ మీద కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చేమో ముందు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఓకే.